కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. అందరికీ నమస్కారం. క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నేడు మీకు అత్యంత మహిమ కలిగిన కోరిన కోరికలు తీర్చే వృక్షాన్ని మీకు చూపించబోతున్నాము. ఈ వృక్షము చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి మన మనసులో ఏ కోరికలు అయితే కోరుకుంటామో ఆ కోరికలు తీరుతాయని ఒక స్వామివారు చెప్పారు. ఈ వృక్షం యొక్క విశిష్టత ఏంటి, ఆ వృక్షం యొక్క ఎక్కడ ఉంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్. ఇక్కడ భక్తులు కూడా స్వామివారి దగ్గరకు వచ్చి ఏదైనా అనుకున్నా కూడా జరుగుతుంటాయి అన్నమాట. స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ స్వామివారి దగ్గర ఒక దేవతా వృక్షం అని ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి వచ్చిన యాత్రికులు ఒక 11 ప్రదక్షిణలు చేస్తుంటారు. స్వామివారి మనసులో బాధ ఉన్నది ఏదైనా చెప్పుకొని స్వామివారికి వచ్చి ఒక 11 ప్రదక్షిణలు చేస్తుంటారు. కోరిక నెరవేరంగానే వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ చెట్టుకి 108 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ కొడుతుంటారు అనమాట. భక్తులు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, పెళ్లి కాని వాళ్ళు కానీ, ఉద్యోగం గురించి కానీ, ఏదైనా సమస్యలు సంతానం లేని వారు కూడా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకున్నాక వాళ్ళకి విశేషంగా ఏది అనుకున్నా జరుగుతున్నాయి అనమాట. ఈ క్షేత్రం స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి అనమాట. ఇది స్వామివారి యొక్క వృక్షం అనమాట. శ్రీరంగపట్నం నుంచి ఒక స్వామివారు వచ్చారు. ఇక్కడికి వచ్చి స్వామివారికి చెట్టు అంటే ఫలానా చెట్టు అని పేరు చెప్పకూడదు అన్నారు. వచ్చిన భక్తుల్ని మంచిగా దండం పెట్టుకొని ఒక 11 ప్రదక్షిణలు చేయమన్నారు. వాడి మనసులో ఏదైనా అనుకున్నా కూడా జరుగుతుంటాయి. అది జరిగినాక మళ్ళీ 108 ప్రదక్షిణలు చేయమని చెప్పారు. అప్పటి నుంచి భక్తులు వచ్చిన వారు మనం చెప్తున్నాము స్వామివారికి వాళ్ళకి సమస్యలు కానీ, సంతానం లేని వారు కానీ, ఉద్యోగం గురించి కానీ, ఏదైనా బాధలు ఉన్న వాళ్ళు కూడా ఈ చెట్టుకు వచ్చి ఒక 11 ప్రదక్షిణలు చేస్తుంటున్నారు. ఆ 11 ప్రదక్షిణలు చేయగానే స్వామివారి మీరు చెప్పినట్టుగా జరిగిందని మాకు భక్తులు వచ్చి చెప్తున్నారు. వచ్చిన వాళ్ళని ఒక కొబ్బరికాయ కొట్టి 108 ప్రదక్షిణలు చేయమని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అనుకునేవి జరుగుతుంటాయి అనమాట. ఇక్కడ వచ్చిన భక్తులు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి స్వామివారికి 108 ప్రదక్షిణలు చేస్తుంటారు అనమాట. అంటే స్వామి ఇప్పుడు 108 ప్రదక్షిణలు ముందు చేస్తారా, ఫస్ట్ చేస్తారా? ఫస్ట్ చేయాలి, 11 చేయాలి. ఫస్ట్ 11 ప్రదక్షిణలు చేసి ముందే 108 చేయమంటే భక్తులకి ఆరోగ్య పరిస్థితులు కూడా కొంచెం ఇబ్బంది, టైం సరిపోవట్లేదు ఈ కాలంలో. అందుకనే భక్తులు ఏంటంటే అనుకున్నది జరిగినాక చేయమంటే చేయలేస్తారు. కానీ ముందే 108 ప్రదక్షిణ చేయమంటే వాళ్ళు దండం పెట్టుకొని పోతారు. కానీ 11 ప్రదక్షిణలు 108 చేయమంటే చేయలేరు. అందుకనే భగవంతుడు కూడా మనకు అనుకూలంగానే స్వామివారికి వచ్చిన వాళ్ళు ఒక 11 ప్రదక్షిణలు చేయమని చెప్పారనమాట. నెరవేరినాక 108 ప్రదక్షిణలు చేయమన్నారు. భక్తులు ఉన్నారు, వారి ఈ గుడి గురించి విశేషత గురించి చెప్తారు, తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మేము కూడా యాదాద్రి క్షేత్రం నుంచి విచ్చేసాము ఇక్కడికి. మేము కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం చెందిన వాళ్ళమే. ఇక్కడ ఏంటంటే మాకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి మేము కూడా ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్తూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ వీక్షించి ఆ యొక్క స్వామివారి యొక్క దర్శనం చేసుకొని మేమందరం కూడా ఈ యొక్క సకుటుంబ సపరివారంగా వచ్చి ఇక్కడ మేమందరం కూడా ఇక్కడ ఆ యొక్క నరసింహస్వామిని దర్శనం చేసుకొని మేము కూడా ఆ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఇక్కడ ఉండేటువంటి ఆ యొక్క నరసింహస్వామిని కూడా ఆ యొక్క అనుగ్రహం మాకందరికీ కూడా ఎల్లవేళలా అందిస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు సార్. నుంచి వస్తున్నారమ్మా? మేము అరుణాచలం దర్శనం చేసుకొని వస్తున్నాము. అక్కడ నుంచి ఇక్కడికి కూడా మేము వెళ్ళే దారిలో ఇది ఉందని వస్తుంటారా? తరచూ వస్తుంటామండి. మీరు కూడా ప్రదక్షిణ చేశారా ఎప్పుడన్నా? చేయలేదండి, ఇవాళ కొత్తగానే విన్నాము ఇది. మీరు కూడా చేసి మీ కోరిక నెరవేరాలని కోరుకుంటామమ్మా. మా తరపున, మా ఛానల్ తరపున భక్తులు అందరూ కూడా 11 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అది నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ముక్కు తీర్చుకుంటారు. మీరు కూడా వీక్షించిన వాళ్ళందరూ కూడా ఇలానే మీ స్వామివారి ముక్కు తీర్చుకొని మీ కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని అవి నెరవేర్చుకోగలరని కోరుకుంటూ క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే. ధన్యవాదాలు.